బిగ్ బాస్ హౌస్కి బాయ్ చెప్పారు హరీష్ గారు. అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో వెల్కమ్ చెప్పారు శివాజీ గారు. అలాగే రెడ్ రోజ్తో రావడంతోనే అన్నారు, ఎదుటి వాళ్ళ మాట కూడా వినాలి కదా అని ట్విస్ట్ ఇచ్చారు శివాజీ గారు. దానికి హరీష్ గారు రీకౌంట్ అనేది బిగ్ బాస్ హౌస్లో తను ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇలాగే శివాజీ గారికి కూడా ఇచ్చారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ బజ్ నుంచి కూడా వచ్చింది రియలైజ్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది హరీష్ గారి. ఎండింగ్ మనం బిగ్ బాస్ బజ్లో ప్రోమో ప్రకారంగా చూసుకుంటే శివాజీ గారు అడిగే క్వశ్చన్స్కి తను ఇస్తున్నారు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటలేదు, బట్ కానీ అదేదో రీకౌంటర్లా ఇస్తున్నట్టే అనిపిస్తుంది కానీ రియలైజేషన్ లాగా అయితే అనిపించలేదు. శివాజీ గారు కూడా ఆర్గ్యుమెంట్తోనే అలాగే సైలెంట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎనీవే హరీష్ గారు అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయితే చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అస్సలు పొందనే ఉండట్లేదు. ఏదైనా ఆర్గ్యుమెంట్తోనే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎనీవే దానికి కొంచెం చిన్న ఎగ్జాంపుల్స్తో 6, 9 అనే ఎగ్జాంపుల్స్తో కూడా చెప్తున్నారు. ఇదే మీ హ్యాబిట్ అని చెప్పి శివాజీ గారు కూడా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ఇంకా ఈరోజు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండదు. నిన్న అయితే దివ్య అలాగే హరీష్ గారిని ఇద్దరిని నుంచోపెట్టారు బిగ్ బాస్లో. అంటే ఎండింగ్లో ఉన్నది వాళ్ళిద్దరే అని చెప్పి దివ్య అయితే చాలా ఎయిట్ చేసింది. ఏంటంటే బిగ్ బాస్ ఇంటర్వ్యూ హౌస్లోకి ఎంటర్ అయింది తను 1 వీక్ అవుతుంది, అప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నాను అనే టెన్షన్లో తను ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది. ఎనివే హరీష్ గారు అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు మాస్క్ మెన్ అలాగే ఆ పేరుతోనే బయటకు వచ్చారు కదా. మాస్క్ మెన్ అలాగే ఎవరెవరికి బ్లాక్ ఇస్తారు ఎవరెవరికి వైట్ ఇస్తారా అని చెప్పి నాకు సార్ అడిగినప్పుడు వైట్ అయితే తనుజాకి అలాగే కళ్యాణ్, శ్రీజ వీళ్ళ ముగ్గురికి అయితే మాస్క్ లేదని ఇచ్చారనమాట. అంటే తనకు అనిపించిన నా ప్రకారంగా నేను బయటకు వెళ్ళి హౌస్లోకి నుంచి బయటకు వెళ్ళాక చూడాలి వీళ్ళకు ఉందో లేదో కూడా. ఎనివే వీళ్ళ ముగ్గురికి అయితే మాస్క్ లేదని అనుకుంటున్నాను. మాస్క్ ఉన్న పర్సన్స్లో అయితే భరణి గారిని పెట్టారు, అలాగే ఇమాన్యుల్ గారిని పెట్టారు, అలాగే డిమాండ్ పవన్ని పెట్టారు. డిమాండ్ పవన్కి నిజంగానే మాస్క్ ఉంది అని అనిపిస్తుంది, తిని అన్నారని కాదు. బట్ చూడాలి హౌస్ పరంగా ఎవరెవరు జెన్యూన్ ఉంటారో ఎవరెవరు మాస్క్ వేసుకుని ఉంటారో అనేది. తినైతే తిన ఒపీనియన్ చెప్పి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఆర్గ్యుమెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.